రీసెంట్‌గా తెలంగాణ గవర్నమెంట్ మన ఇండియాది మ్యాప్ తీసింది. అంటే యూజువల్‌గా కులగణన సర్వే చేసినప్పుడు మన ఇండియా మ్యాప్ తీయడము, స్టేట్ మ్యాప్ తీయడము ఇది కామన్. సో, తీసినప్పుడు ఏం జరిగిందంటే ఆ మ్యాప్‌లో పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ప్లస్ చైనా ఆక్యుపైడ్ కాశ్మీర్ అనేది అసలు ఆ మ్యాప్‌లో లేదు. అంటే ఇండియాలో పైన కాశ్మీర్ ఆ పార్ట్ ఉంటది కదా! తల అనేది ఎగిరేశారు. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లేదు అండ్ ఆల్సో చైనా ఆక్యుపైడ్ కాశ్మీర్ కూడా లేదక్కడ. సో, ఇది ఫస్ట్ టైమ్ ఇలా జరిగినప్పుడు చాలామంది ఈ స్టేట్ గవర్నమెంట్‌కి అగెయిన్స్ట్‌గా ఎందుకు ఇలా చేస్తున్నారని చెప్పేసి చాలా రైజ్ చేశారు వాయిస్. అంత చేసినాక కూడా మళ్ళీ స్టిల్ సెకండ్ టైమ్ కూడా మళ్ళీ కులగణన సర్వే జరిగినప్పుడు మళ్ళీ సేమ్ డిట్టో అదే రిపీట్ చేశారు. అంటే సెకండ్ టైమ్ కూడా పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ చూపించలేదు అండ్ చైనా ఆక్యుపైడ్ కాశ్మీర్ చూపించలేదు. అంటే వీళ్ళు ఏం చెప్దాం అనుకుంటున్నారు? అంటే ఆ 2 కూడా మన ఇండియాలో పార్ట్ కాదా? మన మన అంటే ఆ కాశ్మీర్ ఏదైతే మనం క్లెయిమ్ చేస్తున్నామో, కాశ్మీర్ మనది అని మనం ఏదైతే క్లెయిమ్ చేసుకుంటున్నామో, మరి ఆ పార్ట్ మనది కాదా? ఎందుకు చూపియట్లేదు? ఇది కావాల్సుకొని చేసుకున్న మిస్టేకా? లేకపోతే ఏదో వాళ్ళ తప్పు అంటే ఏదో తెలియకుండా జరుగుతున్న తప్పా అనేది క్వెషన్ అనేది ఖచ్చితంగా రైజ్ అవుతుంది. సో, ఇది మ్యాటర్ ఆఫ్ కన్సర్న్. ఎందుకు ఇలా చేస్తుందని చెప్పేసి ప్రతి ఒక్కరు ఆలోచించాలి.